సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. నెల్లూరు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 14,000 కోట్లతో మంచినీటి సరఫరా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మరో 14,000 కోట్లు రానున్నాయని, అందులో నెల్లూరు అభివృద్ధికి 700 కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరుగుతోందని, కానీ వైఎస్ఆర్సీపీ నేతలు సరైన సమాచారం లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజల్లో అబాసుపాలు అవుతారని హెచ్చరించారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు 11వ డివిజన్లో ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్న ప్రజలు కొన్ని రిక్వెస్ట్లు పెట్టారు. సార్, కొన్ని స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలు పట్టాలు ఇప్పించండి అని. ఇక్కడ పల్లిపాలెంలో తిరిగేటప్పుడు ఒకసారి ఎలక్షన్ ముందు తిరిగాను, ఎలక్షన్ తర్వాత కూడా తిరిగాను. మేము ఎంతో కాలం నుంచి ఇక్కడ సేద్యం చేసుకుంటూ ఇది ఉన్నాము, మాకు పట్టాలు ఇప్పించండి. దాని మీద వాళ్ళ అధికారులకి ఆదేశించాను. దాని వెంటనే ఒక వారంలో స్టడీ చేసి ఏ విధంగా వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు అంటే, ఏదైనా ఒక వ్యక్తికి పట్టాలు ఇవ్వాలంటే ప్రభుత్వంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏ రూల్ కింద ఇవ్వచ్చో దాన్ని స్టడీ చేయమన్నాను. అవసరమైతే దాన్ని క్యాబినెట్కి అనేది తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర శాంక్షన్ చేయడానికి వీలైతే అంటే జనరల్గా ఎండోమెంట్స్ వర్క్ బోర్డు స్థలాలు అయితే కష్టం. ఎండోమెంట్స్ వర్క్ బోర్డులకి కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాటిని ఇవ్వాలంటే కష్టం. అవి కాకుండా ప్రభుత్వ స్థలాలు ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం ఏదన్నా కానీ దాన్ని ప్రాపర్గా యాక్సెస్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇరిగేషన్ ఒకటి ల్యాండ్ ఉంది, అది డిస్ప్యూట్ కోర్టులో ఉంది. అది కోర్టు తెలిసిన తర్వాత దాని మీద